ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే వెజ్ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలి అనేది సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో దీనికోసం నేను క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కార్న్ఫ్లోర్, మైదా వేసేసాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను అండ్ కొద్దిగా ధనియా పౌడర్, అలాగే ఉప్పు, కారం అన్నీ వేసేసి కలిపేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా వేసాను, అది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే కొద్దిగా మిరియాల పౌడర్, పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్స్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. సో మిరియాలు అలాగే బేకింగ్ సోడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కొద్దిగా వాటర్ వేసి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా కలుపుతూ ఉంటే ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. అప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ వేడి పెట్టిన తర్వాత సిమ్లో పెట్టియే మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. సో అందుకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ చాలా వేడెక్కించి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్లో ఫ్రై అయిపోతాయి. సో చూడండి ఇలాగ ఫ్రై అయిపోతాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం మంచూరియా తయారు చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా ఇందులో గార్లిక్ అన్నమాట, కొద్దిగా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసాను గార్లిక్. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, గ్రీన్ పెప్పర్ అని కూడా అంటారు, సో క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. సో క్యాప్సికమ్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు ముందే వేయొద్దు, మనకి ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా లాస్ట్లో వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దగ్గరికి అయ్యేంత వరకు. తర్వాత ఇందులో చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని నెక్స్ట్ మనం గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసి ఇందులో చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ అన్నమాట. ఆల్రెడీ మనము మంచూరియా తయారు చేసుకునేటప్పుడు సాల్ట్ వేసేసాము. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి, ఎక్కువ సాల్ట్ వేయనవసరం లేదు. సో సాల్ట్ వేసి నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వాటర్ అన్నమాట. కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలి, మనకి థిక్ గ్రేవీ అవుతుంది. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మంచూరియన్ పీసెస్ని వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈ మంచూరియా పీసెస్ అనేవి మెత్తగా కుక్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. మనకి చేస్తుంటేనే మసాలా వాసన చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. సో 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఎక్కువగా కలపొద్దు, ఎక్కువగా కలిపితే పీసెస్ అనేవి మనకి బ్రేక్ అయిపోతాయి. సో ప్యాన్తోనే మనం అటు ఇటు షేక్ చేయాలి, స్పూన్తోనే ఎక్కువగా కలపకూడదు. సో ప్యాన్తోనే అటు ఇటు షేక్ చేయాలి. 5 మినిట్స్లో మనకి మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. మనకి ఫైనల్గా కావాలి అనుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ కరివేపాకు, కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. సో ఎంతో టేస్ట్గా ఎంతో ఎమీగా ఉండే మంచూరియన్ ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు వ్లాగ్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, హ్యాక్స్ కానీ, ట్రిక్స్ కానీ ఎలాంటివి కావాలి అనుకుంటే తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని ఫాలో అయిపోండి. ఎన్నో రెసిపీస్తో, ఎన్నో బ్యూటీ వీడియోస్, వ్లాగ్స్తో ఎన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. సో తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్ని కూడా ఫాలో అయిపోండి. అప్పటి వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.